Hello aspirants, welcome to Ali Academy online classes. This is Dr. Ali, Polity Fame, Hyderabad. మరొక ముఖ్యమైనటువంటి కాంటెంపరీస్ తో మీ ముందుకైతే రావడం జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరిగేటువంటి అంశం కేంద్ర ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకం అనేటువంటిది. మీ అందరికీ తెలుసు, స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కమిషనర్ల నియామక పద్ధతి అయితే మారడం జరిగింది. అయితే ఈ కమిషనర్ల నియామక విషయంలో సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, ఈ తీర్పిచ్చిన ధర్మాసనంలో ఎంతమంది ఉన్నారు, ఇంతకీ ఆ తీర్పు ఎప్పుడు వచ్చింది, ఆ తీర్పు అనంతరం భారత ప్రభుత్వం నియామక విషయంలో రూపొందించినటువంటి చట్టం పేరేంటి, ఈ చట్టం ఎప్పుడు వచ్చింది, ఈ చట్టం ఏ అంశాన్ని పేర్కొంటుంది, అలాగే ఎన్నికల కమిషన్లో మరి మొదట 40 ఏళ్ల పాటు కేవలం ఏకసభ్య ఎన్నికల కమిషన్ మాత్రమే ఉండేది, అంటే ఒకే ఒక్క కమిషన్ ఉండేవాడు. కానీ త్రిసభ్య ఎన్నికల కమిషన్ గా ఎప్పుడు మారింది, అలాగే ఎందుకు మార్చాల్సి వచ్చింది, అలాగే ఈ మధ్య కాలంలో కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క కమిషనర్ మరి అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఆ రాజీనామాకు గల కారణాలు ఏంటి, ఈ అన్ని అంశాలను ఇవాళ మీతో చర్చించేటువంటి ప్రయత్నం చేయబోతున్నాను. అయితే వాస్తవానికి ఎన్నికల కమిషన్ సంబంధించి ఇది మహాసముద్రం లాంటి టాపిక్. ఇది ఒక వీడియోలో, 2 వీడియోల్లో, 3 వీడియోల్లో చెప్పేటువంటి టాపిక్ కాదు. ఇది చాలా సువిశాలమైనటువంటి టాపిక్ కాబట్టి అందుకే ప్రస్తుతానికి నేను ఓవరాల్ గా ఒక వ్యూ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మన టార్గెట్ ఒకటే, ఏపీపీఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కి 75 మార్కులకు 75 మార్కులు సాధించేటువంటి రకంగా మనం క్లాసులని చెప్పడం జరుగుతుంది. అలాగే ఒకవేళ టీఎస్పీఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ప్రిపేర్ అయ్యేటువంటి గ్రూప్ 2, 3 ఆస్పిరెంట్స్ అయితే వాళ్లకు 50 మార్కులు సెకండ్ పేపర్ లో వస్తాయి. అలాగే జనరల్ స్టడీస్ లో భాగంగా ఒక 20 నుంచి 25 మార్కులు పాలిటీకి వస్తాయి. అంటే ఇక్కడ మొత్తంగా వాళ్ళు కూడా సుమారుగా 70 నుంచి 75 మార్కులు స్కోర్ చేసే రకంగా చెప్పాలి. ఒకవేళ మీ లక్ష్యం పాలిటీలో బై సాధించాలనుకుంటే ఆలస్యం చేయకుండా వెంటనే మీ యొక్క మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ లోకి వెళ్ళి అలీ అకాడమీ అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకోసం తెలుగు మీడియం కు సపరేట్, ఇంగ్లీష్ మీడియం కు సపరేట్ గా కోర్సులు ఉన్నాయి. చాలా నామమాత్ర ఫీజుతో ఉన్నాయి. ఖచ్చితంగా మీరు పెట్టే డబ్బుల కంటే పొందేటువంటి కంటెంట్ ఎక్కువ ఉంటుంది. చాలా నమ్మకంతో కాంటెంపరీస్ తో జోడించుకుంటూ, జీకేని జోడించుకుంటూ చాలా ఈజీ వేలో లింక్ సిస్టమ్ లో ఆ క్లాసులు బోధించడం జరిగింది. కావాలంటే మీకోసం కొంత ఫ్రీ కంటెంట్ ఇచ్చాను, వినండి. నచ్చిన తర్వాతే కొనుగోలు చేయండి. ఇంకా నచ్చితే మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే 100 మందికి ఫోన్ చేసి చెప్పండి నచ్చలేదని. కానీ ఖచ్చితంగా ఫ్రీ కంటెంట్ వినేటువంటి ప్రయత్నం చేయండి. మిత్రులారా, ఇప్పుడు మీకు షేర్ చేసే అంశం ఏంటంటే ఎన్నికల కమిషన్ యొక్క కమిషనర్ల నియామకం సంబంధించి ఏంటి. వాస్తవంగా ఈ మధ్య కాలంలో ఒక కమిషనర్ అయినటువంటి అరుణ్ గోయల్ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా తర్వాత పెద్ద సంచలనం ఏంటంటే, అయ్యో ఉన్నదే ఇద్దరు అంటే అందుకు రాజీనామా చేశారు, మిగిలింది ఒకరే. ఇంత పెద్ద 18వ లోక్సభ ఎన్నికలకు ముందు ఇంత పెద్ద షాక్ ఇది, ఒకరు ఎలా నిర్వహిస్తారు, ఏం జరగబోతుంది అనేటువంటి చర్చ జరిగింది. కానీ అంత చర్చ అక్కర్లే. ఎందుకో తెలుసా అండి, వాస్తవంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 40 సంవత్సరాల పాటు ఒక్కరే కమిషనర్, అది ప్రధాన కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవాడు ఒక్కరే. 40 ఏళ్ల తర్వాత అది త్రిసభ్య ఎన్నికల కమిషన్ గా మరి మారింది. మరి ఆ రోజు 40 ఏళ్ళ నుంచి ఒక్కరు నిర్వహించినప్పుడు మరి ఇప్పుడు నిర్వహించలేరా? ఖచ్చితంగా నిర్వహించవచ్చు. కానీ ఒక చర్చ మాత్రం జరిగింది. బట్ ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే, సరే ఎప్పటి వరకు ఏకసభ్య ఎన్నికల కమిషన్ ఉంది, ఎప్పటి నుండి త్రిసభ్య ఎన్నికల కమిషన్ గా మారింది, అసలు మార్చినటువంటి ప్రభుత్వం ఏది, మార్చబడినటువంటి సంవత్సరాలు ఏంటివి, ఈ అంశాలు చెప్తాను. వాస్తవంగా ఇది గందరగోళం. ఒకసారి ఏకసభ్య, మళ్ళీ త్రిసభ్య, మళ్ళీ ఏకసభ్య, ఇదంతా చెప్పే ఫ్యాకల్టీకి అర్థం కాదు, వినేటువంటి స్టూడెంట్స్ కు అర్థం కాదు. కానీ ఆ గందరగోళానికి గురి కాకుండా ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఒక విద్యార్థికి ఏ విధంగా చెప్తే ఈజీగా సులభంగా నేర్చుకోగలనేటువంటి
ఆ యొక్క పద్ధతిలో మీకు బోధిస్తాను. జస్ట్ సింగిల్ టేబుల్లో ఈ యొక్క ఎన్నికల కమిషనర్లు ఏకసభ్య త్రిసభ్య పైన అవగాహన కల్పిస్తాను. ఒక బాక్స్ వేసుకుందాం. ఆ బాక్స్ లో ముందు మనం ఏం చేద్దామంటే ప్రైమ్ మినిస్టర్ తీసుకుందాం, రైట్? సో ప్రధానమంత్రి. ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే అమ్మా ఇక్కడ ఇయర్ అంటే సంవత్సరాన్ని తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఒకటి ప్రైమ్ మినిస్టర్ తీసుకున్నాం, ఆ తర్వాత ఇయర్ తీసుకున్నాం, రైట్? చూడండి, నెక్స్ట్ ఏం తీసుకుందామంటే ఏకసభ్య అంటే సింగిల్ బాడీ సిస్టమ్ ఆర్ సింగిల్ మెంబర్ కమిషన్. నెక్స్ట్ త్రిసభ్య, దీన్ని ట్రై మెంబర్ కమిషన్ అని కూడా అనొచ్చు. ట్రై మెంబర్ ఆర్ 3 మెంబర్ కమిషన్ కూడా అనొచ్చు. యాక్చువల్గా మా ఫస్ట్ ఏమైందంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 40 ఏళ్ల వరకు ఒక్కరే కమిషనర్ ఉండేవాళ్ళు, సింగిల్ ఒక్కరే ఉండేవాళ్ళు. అయితే దీన్ని మొట్టమొదటిసారిగా ఏకసభ్య ఎన్నికల కమిషన్ ను స్వస్తి పలికిన వ్యక్తి రాజీవ్ ప్రభుత్వం, ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. చూడండి, అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే బాక్స్ రూపంలో మీకు చెప్తున్నాను, చాలా ఈజీగా చెప్తాను. ఇవి ఇలా డివైడ్ చేసుకుందాం, చాలా సులభంగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొట్టమొదటిసారిగా దీన్ని టచ్ చేసిన వ్యక్తి ఎవరమ్మా అంటే రాజీవ్ ప్రభుత్వం. ఎప్పుడు? 1989 అక్టోబర్. 1989 అక్టోబర్. ఈ 89 అక్టోబర్లో ఆయన ఏం చేశాడమ్మా అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఏకసభ్య అంటే ఒకే కమిషనర్ ఉండే సిస్టమ్ ను ఇతను ఏం చేశారమ్మా అంటే రద్దు చేశాడు. రద్దు చేసి ఇగో త్రిసభ్య ఎన్నికల కమిషన్ ను ప్రారంభించాడు. అంటే ఎన్నికల కమిషన్ లో 3 ఉంటారు అని కొత్త సిస్టమ్ తీసుకొచ్చాడు. ఇగో ఇది మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ప్రక్రియ. చూడండి, మొట్టమొదటిసారిగా ఏకసభ్య ఎన్నికల కమిషన్ రద్దు చేసిన ప్రధాని రాజీవ్ గాంధీ. ఎప్పుడు? 89 అక్టోబర్. అలాగే తీసుకొచ్చారు త్రిసభ్య ట్రై మెంబర్ కమిషన్ ని తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఏమైందమ్మా అంటే దురదృష్టం ఏంటంటే 89 ఎన్నికల్లో రాజీవ్ గాంధీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. దాని పర్యవసానం ఏమైంది? రాజు ప్రధాని పదవి కోల్పోయాడు. ఆ తర్వాత నేషనల్ ఫ్రంట్ వచ్చింది. విపి సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన కాంగానే ఇగో ఆయనే తీసుకొచ్చాడు. ఆయన ఏం చేశాడు మీరే చూడండి. ఆయన ఏం చేశాడు ఇప్పుడు? ఇగో విపి సింగ్. ఇతను ఎప్పుడు? వెంటనే 1990లో 1990లో ఈయన చేశాడు ఇగో త్రిసభ్య ఎన్నికల కమిషన్ రద్దు చేసి మళ్ళీ ఏకసభ్య తీసుకొచ్చాడు. ఈయన ఏకసభ్య. చూడండి, ట్విస్ట్ ఏంటంటే రాజీవ్ గాంధీ ఏకసభ్య రద్దు చేసి త్రిసభ్య తెచ్చిండు, 3. విపి సింగ్ వచ్చి ఏం చేసిండు? ఇగో త్రిసభ్య రద్దు చేశాడు, ఇగో ఏకసభ్య తీసుకొచ్చాడు. అంటే మళ్ళీ ఒక్కడికి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా అంటే ఆఫ్టర్ 3 years 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక ట్విస్ట్ వచ్చింది. ఈసారి ఎవరంటే ఇగో పివి నరసింహారావు. ఇతను ఎప్పుడు? 1993లో. ఇతను ఏం చేశాడు? ఇగో ఏకసభ్యం రద్దు చేశాడు, ఇగో త్రిసభ్యం తీసుకొచ్చాడు. ఏకసభ్యం రద్దు చేసి ఇగో త్రిసభ్యం తీసుకొచ్చాడు. ఇగో ఇలా 93లో వచ్చినటువంటి త్రిసభ్య కమిషన్ ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. ఇక ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా ప్రయోగం చేసేటువంటి ప్రయత్నం చేయలేదు, అంటే త్రిసభ్యని తొలగించే ప్రయత్నం చేయలేదు. కానీ అక్కడ జరిగినటువంటి ఒక విషయం మీతో షేర్ చేస్తాను. ఎప్పుడైతే త్రిసభ్య ఎన్నికల కమిషన్ గా మార్చారో, ఈ మార్చినటువంటి సమయంలో అప్పుడు భారత ప్రధాన కమిషనర్ గా ఎవరున్నారంటే టిఎన్ శేషన్ ఉన్నాడు. ఈ టిఎన్ శేషన్ అప్పుడు ఉన్నటువంటి సమయంలో ఈ పివి నరసింహారావు ఏకసభ్యం రద్దు చేసి త్రిసభ్య తీసుకొస్తే అప్పుడు ప్రధాన కమిషనర్ ఉన్నటువంటి టిఎన్ శేషన్ అఫీషియల్ గా తన వ్యక్తిగత హోదాలో సుప్రీంకోర్టుని ఛాలెంజ్ చేశాడు. ఏమని? ఏకసభ్య ఎన్నికల కమిషన్ ని రద్దు చేసి త్రిసభ్యగా ఏర్పాటు చేయడానికి వ్యతిరేకంగా ఏకంగా స్వయంగా టిఎన్ శేషన్ రంగంలో దిగి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశాడు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఏం చెప్పిందంటే 1995 సంవత్సరంలో టిఎన్ శేషన్ వర్సెస్ యుఓఐ, ఇట్ మీన్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసులో ఏం తీర్పిచ్చిందంటే ఏకసభ్య ఎన్నికల కమిషన్ రద్దు చేసి త్రిసభ్య ఎన్నికల కమిషన్ గా మార్చడం చట్టబద్ధమే, అంటే లీగలైజ్డ్ అని. మై డియర్ స్టూడెంట్స్, ఎప్పుడు తీర్పిచ్చింది? 95లో. ఏ కేసు? టిఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, యుఓఐ కేసు, భారత ప్రభుత్వ కేసులో తీర్పిచ్చింది.
ఇక దాని తర్వాత అమ్మ త్రిసభ్య ఎన్నికల కమిషన్ అఫీషియల్ కొనసాగుతుంది. చూడండి, బాక్స్ వేయకుండా నేను ఒక థియరీ టైప్ కనుక మీకు చెప్పి ఉంటే ఇక్కడ ఎంత గందరగోళం ఉంటుందనే విషయం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కనుక మిత్రులారా, ఇగో ఇది సిస్టమ్. ఆ తర్వాత ఏమైందమ్మా అంటే త్రిసభ్య ఎన్నికల కమిషన్ అయిపోయింది. ఆ త్రిసభ్య ఎన్నికల కమిషన్ ఏర్పడిన తర్వాత అయినా అంతకు ముందున ఒకరైనా నియామకం ఎలా జరిగేదమ్మా అంటే వెరీ సింపుల్. ప్రధాని మంత్రి మండలి సూచించిన పేర్లను రాష్ట్రపతి నియామకం చేయడం. సో అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఇక్కడ ప్రధాని మంత్రి మండలి యొక్క సూచన మేరకు రాష్ట్రపతి నియమించేవారు. ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తి విచక్షణతో వాళ్లకు నచ్చిన వ్యక్తులని కమిషనర్లుగా రాష్ట్రపతి నియమించే పద్ధతి ఉండేది. ఇది ఎప్పటి వరకు ఉండేది సార్ అంటే 2023 వరకు ఇదే పద్ధతి. ఎస్, 2023 వరకు పూర్తి విచక్షణ ఎవరికి సార్ అంటే కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు చెప్పిన వాళ్ళనే రాష్ట్రపతి నియమించడం. ఇగో ఇది సర్వసాధారణంగా కొనసాగేటువంటి పద్ధతి భారతదేశంలో కొనసాగింది. అయితే ఈ సమయంలో మరి కొత్త చట్టం ఎందుకు తెరపైకి వచ్చింది? అసలు ఈ కొత్త చట్టం ప్రకారం ఎందుకు నియామకం జరిగింది? రీసెంట్ గా ఈ మధ్య కాలంలో ఏం జరిగింది సార్ అంటే అసలు దీనికి కారణం ఏంటి? అసలు ఎక్కడ దీని మూలం? ఎందుకు కొత్త చట్టం వచ్చింది? ఇప్పటి వరకు కేంద్రం చెప్పిన వాళ్ళని నియమించేటువంటి రాష్ట్రపతి ఇప్పుడు ఎందుకు కొత్త పద్ధతిని అనుసరించాల్సి వచ్చింది? ఎందుకు కొత్త చట్టం చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని దీనికి కారణం చెప్తాను. యాక్చువల్గా ఏం జరిగిందమ్మా అంటే అరుణ్ గోయల్ అనే వ్యక్తి ఇతను ఎవరు సార్ అంటే ఒక ఐఏఎస్ అధికారి. ఈ ఐఏఎస్ అధికారి ఇతను ఎవరో కాదు, మహానుభావుడు. ఎవరు అనుకున్నారు? రీసెంట్ గా కేంద్ర ఎన్నికల కమిషనర్ గా రాజీనామా చేసి ప్రకంపనలు సృష్టించిండే ఈ మహానుభావుడే. దేశవ్యాప్తంగా చర్చ జరిగిందే ఇగో ఈ మహానుభావుడే. ఇగో ఇతను ఏమైందమ్మా అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఇతను ఐఏఎస్ కు సేమ్ ఇప్పుడు రాజీనామా చేసినట్టే కరెక్ట్ గా 2022 నవంబర్లో ఐఏఎస్ కి ముందస్తుగా రాజీనామా చేశారు. అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఎవరు? ఈ అరుణ్ గోయల్. ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఐఏఎస్ కు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న 1 డేలోనే, జస్ట్ సెకండ్ డేనే భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇతన్ని ఎన్నికల కమిషనర్ గా నియమించింది. ఎప్పుడు? ఇగో 19 నవంబర్ 2022 నియమిస్తే ఇగో 21 నవంబర్ 2022 ఈ అరుణ్ గోయల్ అనే వ్యక్తి బాధ్యతలు స్వీకరించాడు. బాధ్యతలు ఛార్జ్ తీసుకున్నాడు. ఎప్పుడు? 21. అపాయింట్ అయిన ఏంటి? ఇగో అపాయింట్ అయ్యే కంటే ఒకరోజు ముందు ఆయన రాజీనామా చేశాడు. వెంటనే ఎన్నికల కమిషనర్ అయిపోయాడు. అయితే అప్పుడు ఏమైందమ్మా అంటే ఈ నియామకానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఏంటంటే ఈ నియామకం పూర్తిగా లోపభూయిష్టంగా ఉంది, విధానపరమైనటువంటి లోపాలు ఉన్నాయి, కాబట్టి ఈ యొక్క నియామకాన్ని నిలిపివేయండి, స్టే ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. కారణం ఒక్కటే, ఇక్కడ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న మరుసటి రోజే అపాయింట్ అయ్యాడు కాబట్టి దీన్ని స్టే విధించాలని చెప్పి అక్కడ ఛాలెంజ్ చేశారు. అయితే దీన్ని స్వీకరించిన సుప్రీంకోర్టు ఏం చేసిందంటే స్టే విధించడానికి నిరాకరించి తను ఒక మాట చెప్పింది. ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్లనే రాష్ట్రపతి నియమిస్తున్నారు కాబట్టి దీన్ని మనం తప్పుపట్టడానికి ఏం లేదు, ఈ నియామకాన్ని మేము స్టే విధించట్లేదు, కానీ ఇక ముందు మాత్రం కమిషనర్ల నియామకం అలా జరగకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 2వ తారీఖు మార్చి నెల 2023 ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏంటంటే ఇక నుండి ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకానికి ఒక త్రిసభ్య కమిటీ ఉండాలి. ఈ త్రిసభ్య కమిటీ సూచించినటువంటి వారినే రాష్ట్రపతి కమిషనర్లుగా నియమించాలి అని చెప్పి తీర్పిచ్చింది. అయితే తీర్పిచ్చింది ఎంతమందితో కూడిన ధర్మాసనం అంటే ఇగో 5గురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటాం. రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. ఏం చెప్పింది? ఇక నుండి ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకానికి త్రిసభ్య కమిటీ ఉండాలని చెప్పి త్రిసభ్య కమిటీ సూచించినటువంటి పేర్లనే రాష్ట్రపతి కమిషనర్లుగా నియమించాలని చెప్పి 2వ తారీఖు మార్చి నెల 2023 5గురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది. అంటే ఇప్పటిదాకా ఎలా ఉండేది? కేంద్రం చెప్తే రాష్ట్రపతి నియమించేది. ఇక నుంచి ఎలా ఉండాలి?
ఇగో ఈ త్రిసభ్య కమిటీ పేర్లు సూచిస్తే అప్పుడు రాష్ట్రపతి నియమించాలి. మరి ఇంతకీ ఇక్కడ ఏం జరిగిందంటే, సార్ ఇంతకీ సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి ధర్మాసనం 5 అని చెప్పారు కదా, ఈ 5 ఎవరు? ఈ 5 ఎవరమ్మా అంటే, ఈ 5 ధర్మాసనంలో ఒకరు జోసెఫ్, అలాగే రెండో వ్యక్తి అజయ్ రస్తోగి, మూడో వ్యక్తి అనిరుద్ధ బోస్, నాలుగో వ్యక్తి హృషికేష్ రాయ్, ఐదో వ్యక్తి సిటి రవికుమార్. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకో తెలుసా? 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నికల కమిషనర్ల నియామకంలో మొట్టమొదటిసారిగా కొత్త పద్ధతి సూచించినటువంటి ధర్మాసనం ఈ రాజ్యాంగ ధర్మాసనం. వీళ్ళు 5 అమ్మా. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ద జడ్జెస్ నేమ్స్. నంబర్ 1 జోసెఫ్, నంబర్ 2 అజయ్ రస్తోగి, నంబర్ 3 అనిరుద్ధ బోస్, నంబర్ 4 హృషికేష్ రాయ్, నంబర్ 5 సిటి రవికుమార్. ఈ 5తో కూడా ధర్మాసనం చెప్పిందంటే, ఇగో త్రిసభ్య కమిటీ సూచించినటువంటి పేర్లని రాష్ట్రపతి కమిషనర్ నియమించాలని చెప్పింది. మీకు ఇంకా డెప్త్ రావాలంటే ఇక్కడ ఇలా కూడా అడగొచ్చు, ఇంతకీ ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకానికి త్రిసభ్య కమిటీ ఉండాలని చెప్పిన సుప్రీంకోర్టు ఆ త్రిసభ్య కమిటీలో ఎవరు ఉండాలని చెప్పింది అయ్యా అని అడిగే అవకాశం లేకపోలేదు. ఇంతకు ఇందులో ఎవరు ఉండాలమ్మా అంటే, ఒకటి వచ్చేసి ఇందులో ఎవరు ఉండాలని చెప్పిందంటే, ఒకటి అంట ప్రధాని ఉండాలని చెప్పింది. అలాగే రెండో వ్యక్తి ఎవరమ్మా అంటే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు లేదా అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీ హోదా పొందకపోతే అపోజిషన్ ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఫ్లోర్ లీడర్, పార్టీ ఫ్లోర్ లీడర్ అంటే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు. ఇగో మూడవరమ్మా అంటే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈ ముగ్గురు సూచించినటువంటి ఎవరైతే ముగ్గురున్నారో వీళ్ళు సూచించిన పేర్లని ఇక నుండి ఎవరు నియమించాలి? రాష్ట్రపతి నియమించాలి. ఈ ముగ్గురు. దీనివల్ల ఏమవుతుందమ్మా అంటే, ప్రధాని ఒకరు, ప్రతిపక్ష నాయకుడు ఒక న్యాయపరమైన మేధావి, వీళ్ళు బాగా చర్చించి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి అప్పుడు సిఫారసు చేస్తే ఆ కమిషనర్ నియామకం న్యాయబద్ధంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ సుప్రీంకోర్టు ఈ ముగ్గురు పేర్లతో కూడినటువంటి కమిటీని ప్రతిపాదించడం జరిగింది. అలాగే ఒక మాట చెప్పింది, దీనిపైన పార్లమెంట్ చట్టం చేయాలి, చట్టం చేసే వరకు ఈ కమిటీని అమల్లో ఉంటుంది అని నొక్కి చెప్పింది భారత సుప్రీంకోర్టు 2వ తారీఖు మార్చి నెల 2023. మరి ఇప్పుడు దీని మీద చట్టం చేయాలి కదా, చేయాలి. మరి చట్టం చేశారా? చేశారు. మరి ఏ చట్టం చేశారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చట్టం పేరు ఏంటంటే ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ యాక్ట్ అంటాం. దీని ఏమంటాం? ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ యాక్ట్ 2023 అంటాం. ఇప్పుడు ప్రధాన కమిషనర్ ఇతర కమిషనర్ల నియామక చట్టం 2023 అంటాం. ఈ చట్టం చేశారు. ఈ చట్టం ప్రకారం ఏం చేయాలి? ఈ ముగ్గురికి అవకాశం ఇవ్వాలి, ఈ ముగ్గురుతో కమిటీ ఏర్పాటు చేయాలి. అయితే కేంద్రం ఏం చేసిందంటే అలా చేయలేదు. దీనికి భిన్నంగా ఏం చేసిందంటే, ఈ కమిటీలో అంట ఒకరు అంట ప్రధాని అంట, దీనికి చైర్మన్ అంట, చైర్మన్. అలాగే రెండో వ్యక్తి ఎవరమ్మా అంటే లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అంట, లేదా అతిపెద్ద పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకుడు అంట. ఇది ఓకే. కానీ మూడవ స్థానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బదులుగా క్యాబినెట్ మంత్రి తెచ్చారు. అంటే ప్రధాన న్యాయమూర్తికి బదులు క్యాబినెట్ మంత్రి. ఈ క్యాబినెట్ మంత్రి ఎవరనేటువంటిది ప్రధాని విచక్షణ. అంటే ప్రధాని సూచించినటువంటి వ్యక్తి ఒక క్యాబినెట్ మంత్రి ఇందులో సభ్యుడుగా ఉంటాడు. ఇలా రూపొందించింది. అయితే ఇలా రూపొందించడానికి కూడా ఏడిఆర్ అనే సంస్థ మళ్ళీ సుప్రీంకోర్టు సవాల్ చేసింది. ఏమని సవాల్ చేసిందంటే, అయ్యా మీరు చెప్పిందేమో ప్రధాని ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కానీ కేంద్రం మాత్రం ఈ ప్రధాన న్యాయమూర్తి బదులుగా క్యాబినెట్ మంత్రిని పెట్టారు, దీనిపైన స్టే విధించండి అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సారీ స్టే విధించము, మేము దీనిపైన తర్వాత విచారణ చేస్తాము, ఖచ్చితంగా విచారిస్తాము, కానీ స్టే విధించము అని చెప్పింది. కాబట్టి ఏడిఆర్ పోరాడుతుంది ఇగో దీనికి వ్యతిరేకంగా, క్యాబినెట్ మంత్రికి వ్యతిరేకంగా. ఎందుకు పోరాడుతుంది అంటే, ఇక్కడ డామినేషన్ ఎవరైపోయింది? పూర్తి డామినేషన్ మళ్ళీ కేంద్రంది అయిపోయింది. ఉన్న ముగ్గురిట్లో ప్రధాని కేంద్ర మంత్రి ఒకటైన తర్వాత పాపం ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తాడు? ఏమి ఇచ్చాడు. అందుకే ఇక్కడ మొన్న ఒక విమర్శ వచ్చింది. ఆ విమర్శ ఏంటంటే, మన కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు ఆదిర్ రంజన్ చౌదరి ఈ స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన అన్నాడు, ఈ కమిటీ నామమాత్రంగా ఉంది, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, నాకు సంతృప్తి లేదు, ఎందుకంటే వాళ్ళు అనుకున్న పేర్లు వచ్చినాయి తప్ప చర్చ జరిగేటువంటి అవకాశం లేదు. నాకు చెప్పడమైతే చెప్పారు, కానీ ఇది పూర్తిగా ఏకపక్ష
పక్షంగా ఉన్నటువంటి నిర్ణయము, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే కాబట్టి వాళ్ళు చెప్పిన నడుస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కనుక మిత్రులారా, ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా న్యాయబద్ధంగా, ఇంకా ఎలాంటి పార్షాలిటీ లేకుండా జెన్యూన్ గా అపాయింట్మెంట్ జరగాలంటే ఎస్ డెఫినెట్లీ క్యాబినెట్ మంత్రికి బదులుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటే అక్కడ చర్చ జరుగుతుంది. ఒక మేధావిని కమిషనర్ గా నియమించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ కమిటీ ఏర్పాటు చేసింది ఎవరు సార్ అంటే, ఇగో మొన్న కేంద్ర ప్రభుత్వం. ఈ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2023లో వచ్చింది. మీకు ఇందాక చెప్పాను, ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ కమిషనర్స్ అపాయింట్మెంట్ యాక్ట్ అని చెప్పాను. అది 2023లో వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇద్దరు నియామకమయ్యారు కొత్త కమిషనర్లు. ఇంతకీ వీళ్ళు ఎవరు సార్ అంటే, ఇగో ఒకరు వచ్చేసి జ్ఞానేష్ కుమార్. యాక్చువల్గా అందరూ పేపర్లలో జ్ఞానేష్ అని రాశారు. జ్ఞానేష్ కాదండి, జ్ఞానేష్ ఏం రాదు అక్కడ, జ్ఞానేష్. నెక్స్ట్ సెకండ్ సుఖ్బీర్ సింగ్ సుఖ్బీర్ సింగ్ సంధు. ఇగో వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు అపాయింట్ అయ్యారంటే 14వ తారీఖు మార్చి 2024, 14th March 2024. అయితే వీళ్ళని నియమించినటువంటి కమిటీలు ఎంతమంది ఉండాలి? సుప్రీంకోర్టు చెప్పింది కదా, ముగ్గురు. ఆ ముగ్గురు కోసం చట్టం చేశారు. మరి ఎవరెవరు ఉన్నారు? ఇగో ఈ ముగ్గురిని నియమించడానికి కమిటీ కూర్చుంది. ఆ కమిటీలో ఎవరెవరు కూర్చున్నారంటే, ఒకటి ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ, అలాగే లోక్సభ ప్రతిపక్ష నాయకుల్లో ఆదిర్ రంజన్ చౌదరి, అలాగే క్యాబినెట్ మంత్రి హోదాలో అమిత్ షా. ఇగో ఈ ముగ్గురు కూర్చున్నారమ్మా. ఈ ముగ్గురు కూర్చొని ఆ ఇద్దరు నియామకాన్ని క్లియర్ చేశారు. ఇంకా డెప్త్ కావాలంటే కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు సార్ అంటే, మరి ఈ ముగ్గురికి ఆ పేర్లు ఎలా దొరికినాయి అంటే, ఈ పేర్లు సిఫారసు చేయడానికి ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది. ఆ సెర్చ్ కమిటీలో ముగ్గురు ఉంటారు. ఒకరేమో కేంద్ర న్యాయశాఖ మంత్రి, మరో ఇద్దరు కేంద్ర కార్యదర్శులు. ఈ ముగ్గురు కలిసి ఒక 5 పేర్లని వీళ్ళకి అందిస్తారు. ఈ 5గురిట్లో వీళ్ళు ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీన్ని మనం ఏమంటామంటే సెలక్షన్ కమిటీ అంటాం. ఆ పేర్లు ఇచ్చే కమిటీని ఏమంటామంటే సెర్చ్ కమిటీ అంటాం. సో అంతిమంగా డెసిషన్ తీసుకునేది వీళ్ళే, కానీ పేర్లు రెఫర్ చేసేది మాత్రం కేంద్ర న్యాయశాఖ మంత్రి, మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండ్ ఇద్దరు యూనియన్ సెక్రటరీస్ ఉంటారు. అది సెర్చ్ కమిటీ. వాళ్ళు ఇచ్చిన పేర్లని ఎంపిక చేసేది వీళ్ళు. దీన్ని సెలక్షన్ కమిటీ అంటాం. ఆ తర్వాత వీళ్ళు ఎవరు చెప్తారు? రాష్ట్రపతికి. అప్పుడు రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. అయితే ఇగో ఇది ఈ మధ్య జరిగినటువంటి అపాయింట్మెంట్. అయితే ఇదే సమయంలో మరొక అంశం ఏంటంటే, ఈ మధ్య రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఎవరు? అరుణ్ గోయల్. ఈ అరుణ్ గోయల్ అనే వ్యక్తి ఎవరమ్మా అంటే, అరుణ్ గోయల్ అనే వ్యక్తి ఇతను 9వ తారీఖు మార్చి 2024 రాజీనామా చేశారు. ఎవరు? ఈ అరుణ్ గోయల్ అనేటువంటి వ్యక్తి. అయితే ఆయన కారణాలు చెప్పకుండా రాజీనామా చేశారు. కానీ అందరికీ మాత్రం సందేహాలు అయితే ఉండిపోయినాయి, ఏంటి ఎందుకు రాజీనామా చేశాడు అనేటువంటిది. అయితే రకరకాల కామెంట్స్ చేయొచ్చు ఇక్కడ. అయితే ఒకటి నాకున్నటువంటి అంచనా ఏంటంటే, ఇతను రేపు జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉండడం. అలా ఉంటే రాజీనామా చేసి ఉండొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఒక కల్చర్ ఉంది. అధికారంలో పవర్లో ఉన్నటువంటి వాళ్ళని రాజీనామా చేపించి పోటీ చేపించే సిస్టమ్. ఎవరు ఎగ్జాంపుల్? ఈ మధ్య కలకత్తాకు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి గంగోపాధ్యాయ. ఈ గంగోపాధ్యాయ అనేటువంటి వ్యక్తి రాజీనామా చేసిన మరుసటి రోజే తుమ్లుక్ అనేటువంటి లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థి ప్రకటించేశారు. ఇప్పుడు ఏం సంకేతాలు ఇస్తున్నాం మనం ఇక్కడ? ఒక న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తిని మనం పార్టీ నుంచి బరిలో నిలిపితే రేపు కాబోయే న్యాయమూర్తులు కూడా ఓహో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే నాకు రేపు పదవులు వస్తాయి అని తప్పుడు తీర్పులు ఇవాళ ఆ కల్చర్ ఉంది సార్. ఇవాళ దేశవ్యాప్తంగా సంచలనాత్మక తీర్పిచ్చినటువంటి బాబ్రీ మసీద్ రామ జన్మభూమి కేసులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి రంజన్ గొగోయ్ రాజ్యసభ సభ్యుడైన, ఆ ధర్మాసనంలో సభ్యుడిగా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ కు గవర్నర్ గా పనిచేస్తున్నాడు. ఇవాళ కలకత్తాకు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి గంగోపాధ్యాయ ఇవాళ బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. రేపు ఇక్కడ కూడా చాలా మంది మేధావుల అనుమానం ఏంటంటే, బహుశా అరుణ్ గోయల్ అనే వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేసి ఉండొచ్చు, లేదా ప్రధానమంత్రితో విభేదాలు ఉండొచ్చు, లేదా రాజీవ్ కుమార్ తో విభేదాలు ఉండొచ్చు. ఎందుకమ్మా అంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడున్న ప్రధాన కమిషనర్ తర్వాత కాబోయే ప్రధాన కమిషనర్ అరుణ్ గోయలే. నెక్స్ట్ ఇయర్ ఏమో ఎక్కువ కూడా కాదు, జస్ట్ నెక్స్ట్ ఇయర్ అవుతున్నాడు. ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ పెట్టుకొని 2027 వరకు తనకు అవకాశం ఉన్నప్పటికీ రాజీనామా చేసినట్టే కారణం ఏమై ఉండొచ్చు.
కనుక మిత్రులారా, ఇగో ఈ కోణంలో ఆలోచించినప్పుడు అరుణ్ గోయల్ రాజీనామా చేసి ఉండొచ్చు అనేటువంటి అనేక అనుమానాలు దారితీస్తుంది. కనుక మిత్రులారా, ఇది జస్ట్ నేను మీకు అపాయింట్మెంట్ పైన ఉన్నటువంటి కాంట్రవర్సీకి ఒక వివరణ ఇద్దామనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా అవసరం, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చాలా అవసరం, కొత్త చట్టం అవసరం, అలాగే నియామక పద్ధతి మనకి ఇక్కడ చాలా కీలకమైంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నికల కమిషన్ గురించి నేను క్లాస్ చెప్పాలంటే కనీసం ఒక 10 వీడియోలు చెప్పాలి. కానీ ఒక వీడియోలో మనం చెప్పగలమంటే చెప్పలేం. కానీ ఓవరాల్గా ఒక అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నా తప్ప అంతకు మించి మరొకటి కాదు. కనుక మిత్రులారా, మీకు దీనిపైన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అల్టిమేట్ ప్రిపరేషన్ కావాలంటే మీరు దయచేసి వెంటనే అలీ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ వినండి క్లాసు, ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత మీరు పర్చేస్ చేసుకోండి. 100% బైక్ పై మీరు మార్కులు సాధించేటువంటి కోణంలో నేను క్లాస్ చెప్తాను. నేను చాలా జెన్యూన్ గా చెప్పేటువంటి వ్యక్తిని సార్. నేను మాటల రాయని కాదు, మాట ఒకటి చెప్పి సబ్జెక్ట్ కాదు. నేను కావాలంటే నా యూట్యూబ్ లో 100 వీడియోలు ఉంటాయి, ఒక్కసారి మీరు ఓపెన్ చేసి వినండి. ఏ వీడియోలో నేను మీరు నిరాశ చెందితే అప్పుడు అలీ సార్కు మీరు నేరుగా కాల్ చేయొచ్చు. అలాగే కొంతమంది సార్ మీ పుస్తకం కావాలంటారు. ఇంకో డౌట్ ఏంటంటే సార్ మీరు చెప్పే క్లాస్ బుక్ ఒకటేనా, సేమ్ ఉంటుందా అంటారు. 100% గ్యారంటీ ఇస్తున్నా. ఆ బుక్ రాసింది నేనే, క్లాస్ చెప్పేది నేనే. అలాగే నేను చెప్పేటువంటి క్లాస్, ఆ బుక్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఒక్క లైన్ కూడా పైది కిందికి పోదు, కిందిది పైకి పోదు, చాలా ఆర్డర్ లో సీక్వెన్స్ లో ఉంది. అందులో మీకు ఎలాంటి సందేహం లేదు. కనుక మిత్రులారా, మీరు కావాల్సిన వాళ్ళు అలీ అకాడమీ యాప్ లోనే ఆల్రెడీ ఫిజికల్ మెటీరియల్ అనేటువంటి ఆప్షన్ తో మీకు ఇచ్చాను. అక్కడ బుక్ చేసుకోండి. విత్ ఇన్ 4 to 5 days లో భారతదేశంలో ఎక్కడున్నా మీకు ఆ బుక్ హోమ్ డెలివరీ అవుతుంది. అది PDF కాదు, అది హార్డ్ కాపీ 500 pages లో ఉంటుంది. కనుక మిత్రులారా, ఇగో ఇది దీనికి సంబంధించి మరొక కాంటెంపరీస్ తో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ. ఖుదా హాఫిజ్.